మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని దెబ్బ తగిలింది. ఆయనపై శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై తాజాగా ఎస్సీ ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా మల్లారెడ్డి అనుచరులు 9 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. శామీర్పేట మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తహసీల్దార్తో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేశవాపురం గ్రామంలో 47 ఎకరాల 18 కుంటల లంబాడీల వారసత్వ భూమిని మల్లారెడ్డి అతని అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని ఫిర్యాదులో తెలిపారు. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని పేర్కొన్నారు. ఇక తాజా కేసులో మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసు నమోదైన విషయం మాత్రం వాస్తవం అన్నారు. తను కూడా కోర్టును ఆశ్రయిస్తా అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఒక్క మల్లారెడ్డి మాత్రమే కాక బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు దోచుకున్న వారిపై ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ లీడర్లు చాలా మందిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు వెళ్ళినా వాటిపై కేసులు నమోదు కాలేదు. దర్యాప్తు కూడా మొదలవ్వలేదు. ఇప్పుడు అవన్నీ తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో మల్లారెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని చెప్పడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఆయన హస్తం వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నారా? ప్రభుత్వంతో గొడవ వద్దనుకుంటున్నారా? అందుకే సర్కార్పై అగ్రెసివ్గా వెళ్లకుండా సమయాన్ని పాటిస్తున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.